నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది. నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా. అందుకే ఎందుకు నా బతుకు, నేను బతకటం ఎందుకు, సావాలనుకుంటున్నా అని కొంచెం ప్రెస్టేజ్ లాస్ అయితే, కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన, విశ్రాంతి పోయింది. యేసు ప్రభుని తీసుకుందాం. యేసయ్య రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? యేసు ప్రభు మనం ఒకటేనా? కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము స్తుతిస్తారు ఆయన. రాజాదిరాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించడం తప్ప శాసనానికి లోబడటం తెలియదు యేసయ్యకి. సుప్రీం అండి. అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, విరిగిపోయాడు. అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. ఆయనలో అహం లేదు. ఎంత తగ్గించుకున్నాడు అంటే, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనేను. అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు, దోషము లేనివాడు. యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ? అసలు యేసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకొని అందులో పిలాతును ఒక ఊహించండి. మీరు పొంతి పిలాతును ఒక్కసారి ఊహించండి. ఆయన ఎవరు? విశ్వానికి యజమాని, రారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, ఆయన సర్వాధిపతి, సమీపించరాని తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన. ఆయన ఎక్కడ? పిలాతు ఎక్కడ? ఆయన ఎక్కడ? రోమా సైనికులు ఎక్కడ? ఆయన ఎక్కడ? యూదులు ఎక్కడ? అసలు ఏంది ఆయన సృష్టించిన సృష్టి అంతా? కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు, కోటాను కోట్ల మానవ జాతిని నిర్మించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బుర్ర బద్దలైపోయింది. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బుర్ర బద్దలైపోయింది. అంత పెద్ద సృష్టి, అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు. అది ప్రభు. అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఎట్లా నిలబడ్డాడు? ఏమయ్యా, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలనాళ్ళు ఇన్ని ఎచ్చులు పడుతున్నావే, మరి ఆయనకి ఎంత హెచ్చులు పడాలి ఆయన?